ఇప్పుడే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మూవీ అయితే చూడడం జరిగింది భయ్య. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని అయితే చూడడం స్టార్ట్ చేసింది, ఎలా ఉంటుందో అయ్యింది అని చెప్పి. ఇక మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే మూవీ అంతేమో నచ్చలేదు భయ్య. ఏదో అలా పోతా ఉంది మూవీ. కొన్ని సీన్స్ బాగున్నాయి, ఆ లొకేషన్స్ బాగున్నాయి. మెయిన్గా ఈ మూవీలో నాకు హీరో యాటిట్యూడ్ చాలా బాగా నచ్చింది. కాన్సెప్ట్ కొత్తగా ఉంది భయ్య, కొంచెం కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అంటే ఎలా అంటే ఏ సినిమాలో అయినా సరే హీరో ఎక్కువ మాట్లాడే అబ్బాయి ఎలా పెడతారు, కానీ దీంట్లో ఏంటంటే హీరో చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటాడు, హీరోయిన్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. అంటే టాక్టివ్ పర్సన్ అనమాట. అంటే లైక్ బొమ్మరిల్ అనుకోండి మీరు, కానీ బొమ్మరిలో సిద్ధార్థ్ గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడతాడు, కానీ ఇక్కడ హీరో చాలా ప్లెజెంట్గా కామ్గా ఉంటాడు, అవసరమైతేనే మాట్లాడతాడు. ఇంకా మ్యూజిక్ మీద సినిమా నడుస్తుంటుంది అనమాట. మెయిన్ ప్లాట్ ఏంటంటే హీరో ఫుల్ రిచ్ అనమాట, కానీ హీరోకి మ్యూజిక్ అంటే ప్రాణం. కానీ హీరో వాళ్ళ నాన్న దానికి ఒప్పుకోడు. సో వాళ్ళ నాన్నని కన్విన్స్ చేయడానికి హీరో ఏం చేస్తాడు, లాస్ట్కి ఏ కెరియర్ని చూస్ చేసుకున్న కెరియర్లో సక్సెస్ అయ్యాడా లేదా, ఈ ప్లాట్ మీద మూవీ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మూవీలో హీరోయిన్ ఎలా యాడ్ అవుతుందంటే అతను చూస్ చేసుకున్న కెరియర్కి హీరోయిన్ ప్రెజెన్స్ అనేది ఎలా హెల్ప్ అయింది తన కెరియర్లో ముందరికి వెళ్ళడానికి అనేది. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ ప్రెజెన్స్ అనమాట. కొన్ని సీన్స్, కొన్ని డైలాగ్స్, ఆ లొకేషన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. లొకేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక రిచ్ పీపుల్ మెయింటైన్ చేస్తారు కదా, ఐ మీన్ ఆ క్లాస్ కానీ అలా ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ఆ లొకేషన్స్ మాత్రం. హీరో యాటిట్యూడ్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఆ డబ్బున్న అబ్బాయి ఎంత డబ్బున్నా ఎలా ప్లెజెంట్గా కామ్గా తన ప్రజెన్స్ని మెయింటైన్ చేయాలో అలా మెయింటైన్ చేశాడు అనమాట. హీరోయిన్ ఏంటంటే లోడ వాగతానే ఉంటుంది. స్టోరీలో అంత దమ్ము లేదు, ఐ మీన్ దమ్మున్నా సరే దాన్ని స్క్రీన్లో పెట్టడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారనమాట మేకర్స్. కాబట్టి మూవీ అంత గొప్ప అయితే అనిపించలేదు నాకు. కానీ కొన్ని సీన్స్, ఆ డైలాగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. అంటే అదంతే అనమాట, అలా మత్తులో దిగిపోతాం ఆ సీన్స్కి, ఆ డైలాగ్స్కి. కానీ మూవీ వర్కౌట్ కాలేదు, ఏం చేద్దాం. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది భయ్య. అంటే అలా స్పీడ్గా మాట్లాడుతూ ఉండడం అనేది అంటే అంత ఈజీ కాదనమాట. కానీ జెలీనియా గారు అలా మాట్లాడినప్పుడు మనందరికి బాగా నచ్చింది. ఈ సినిమా బొమ్మరిల్లు బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఇష్టం లేదు కాబట్టి ఆ సినిమా ఫ్లాప్ అయింది ఇది. అంతేగాని ఎవరిది మిస్టేక్స్ లేవు భయ్య. ఆ స్క్రీన్ ప్లే తీసుకెళ్లే విధానం, ఆ స్టోరీలో విషయం లేకపోవడం వల్ల ఫెయిల్ అయింది, అంతేగాని అంతకంటే గొప్ప కారణాలు అయితే ఏమీ లేవు. ఓటీటీలోనే కదా జాలీగా చూడొచ్చు, ఫ్యామిలీతో కూర్చొని. ఒక మంచి మూవీ భయ్య, ఆరామ్సే మీరు చూడొచ్చు. నాకైతే ఏమో నచ్చలేదు మూవీ, కానీ మీకు ఖచ్చితంగా నచ్చుద్దేమో. ఎందుకంటే నాకు ఎక్కువ మూవీస్ చూడటం వల్ల ఇలాంటి చిన్న చిన్న మూవీస్ చూడటంతో ఆ సినిమాలో కొంచెం యూనిక్గా బాగుండే తప్ప నచ్చట్లేదు. సో మీరు చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు, ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుంది.